నమస్కారంలో ఈరోజు ఒక సిగ్నిఫికెంట్ సరెండర్ మీ ముందు పెడుతున్నాము in front of the media. This is a surrender of a special zonal committee member ante Andhra Orissa special zonal committee member anamata. His name is Muttanagiri Jalandhar Reddy. Muttanagiri Jalandhar Reddy. He is a member of AOB SHZ, Andhra Orissa Border Special Zonal Committee member anamata. Oda Maoist, CPI Maoist. Muttanagiri Jalandhar Reddy alias Maranna alias Krishna. Ekku Krishna ani పిలుస్తారు పార్టీలో, alias Karuna alias Sarat. He is 41 years of age, native of Boompalli, Siddipet district, Telangana. ఈయన ఇప్పుడు ఆంధ్ర ఒడిశా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీలో మెంబర్గా, తర్వాత ప్రత్యేకంగా సెక్రటరీ ఆఫ్ మల్కాన్గిరి కోరాపుట్ విశాఖ బోర్డర్ డివిజనల్ కమిటీ. అంటే మన ఆంధ్ర ఒడిశా బోర్డర్ ఏరియాస్ దాంట్లో ఆ డివిజనల్ కమిటీ సెక్రటరీగా కూడా ఆయన అది ప్రత్యేక బాధ్యత అన్నమాట. సో హీ వాజ్ ద సెక్రటరీ దేర్ ఫర్ ద లాస్ట్ 2 years. ఈయన మీద 20 lakhs రివార్డ్ కూడా ఉన్నాయి. పార్టీ లైఫ్ 21 years as UG. 1998 to 2000 ఈయన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు. ఆయన అక్కడి నుంచి పార్టీ మెంబర్గా February 2000లో చేరినారు. గిరైపల్లి దళం మెదక్ డిస్ట్రిక్ట్ కమిటీలో ఫస్ట్ ఆయన యూజీగా జాయిన్ అయినారు అక్కడే. దెన్ సౌత్ తెలంగాణ స్పెషల్ గొరిల్లా స్క్వాడ్ అండ్ ఏపీ ప్లటూన్, ఆ నల్లమల ఏరియాలో ప్లటూన్గా ఆయన తిరిగినారు. సో వీ విల్ గివ్ యూ హిజ్ details and particulars. We'll give you the handout on that. He participated in 19 exchanges of fire with the police in the AOB SHZ area. He is involved in 6 ambushes on security forces, including that Balimala incident of 2008. మీరు అందరికీ తెలుసు బలిమిలా ఇన్సిడెంట్. పోలీస్ స్టేషన్ రైడ్స్ మీద ఆ డిస్ట్రిక్ట్ ఆర్మరీ రైడ్స్ ఒడిశాలో. మళ్ళీ శ్రీశైలం సునిపెంట పోలీస్ స్టేషన్లో కూడా 2001 అప్పుడు కూడా ఉన్నారంటున్నారు, మన నల్లమల ఏరియాలో. ఆ సమయంలో ఎర్రగొండపాలెం PS ప్రకాశం డిస్ట్రిక్ట్, కోరాపుట్ 2004 ఆ డిస్ట్రిక్ట్ ఆర్మరీ మీద రైడ్ చేసి మొత్తం వెపన్స్ తీసుకెళ్లారు. ఆయన 6 మర్డర్ కేసెస్ కూడా దాంట్లో బాధ్యత కూడా ఈ షుడ్ టేక్. అండ్ హీ ఆల్సో ప్లేడ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కిడ్నాప్ ఆఫ్ వినీల్ కృష్ణ IAS, హూ వాజ్ కలెక్టర్ మల్కాన్గిరి ఇన్ February 2011. ఆయన కారణాలు ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకు బయటకు వచ్చి ప్రజాస్వామ్యంలో అంటే సామాన్య మెయిన్ స్ట్రీమ్ ఈ పార్టీ నుంచి బయటకు వచ్చి he wanted to join the mainstream. The reasons he is telling, basically public support లేక, there is a lack of public support, diminishing public support. ఇంతకుముందు పరిస్థితి లాగా కాదు. పార్టీలో ఈయన చేరినప్పుడు పరిస్థితి వేరే, ఆ పార్టీ అనుకోనేది వేరే. ఇప్పుడు పరిస్థితి ప్రత్యేకంగా గత 2 సంవత్సరంలో అక్కడే పబ్లిక్లో, మళ్ళీ లోకల్ ఏరియాస్లో, ఆ ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. అది మనం కారణం తర్వాత మనం వి విల్ డిస్కస్ అబౌట్ ఇట్. దేర్ ఈస్ ల్యాక్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ లోకల్ ఆదివాసీస్. ప్రత్యేకంగా సపోర్ట్, పబ్లిక్ సపోర్ట్ కూలిపోయింది చాలా వరకు, కూలిపోతున్నారు. ఇంకా ముందుకు చూస్తే కూడా అంత భవిష్య కనబట్టలేదు. మళ్ళీ రిక్రూట్మెంట్ కూడా తగ్గిపోతున్నారు.
ఈ ప్రత్యేకంగా ఈ లోకల్ ఆదివాసీ ఏరియాల కోసం. తర్వాత ఈ మావోయిస్ట్ ఈ ఐడియాలజీ తర్వాత వాళ్ళది కార్యక్రమం గురించి కూడా ఆయన డిస్ట్రిబ్యూషన్ అయింది. చాలా సమస్యలు కూడా మళ్ళీ ఆ సమస్య ఏ విధంగా పార్టీ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు దాని గురించి కూడా ఆయన చాలా చర్చ కూడా చేశారంటున్నారు. పార్టీలో కూడా సరిగా అవటం లేదు, వాళ్ళు అనుకునే ప్రకారంగా ఆ పార్టీ ముందుగా వెళ్ళటం లేదు అని. లోకల్ సమస్యలు కూడా చాలా కొత్త కొత్త సమస్యలు కూడా పెరుగుతున్నారు. తర్వాత అదే ఇంకో వైపు ఇంకా ప్రభుత్వం వైపు నుంచి కూడా చాలా కార్యక్రమం కూడా అక్కడ టేకప్ చేస్తున్నారు, ఈ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అని. తర్వాత పోలీస్ యాక్షన్స్, పోలీస్ ప్రోగ్రామ్స్ వలన కూడా ఒకవైపు ఈ ఆపరేషన్స్ బోత్ సైడ్ ఆఫ్ ద బార్డర్స్, ఆంధ్ర ఎక్కువ ప్రత్యేకంగా మన వైపు ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, ఆపరేషనల్ ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్, తర్వాత ఈ ఎదురు కాల్పులు కూడా చాలా జరగటము ఆ ప్రాంతంలో, ప్రత్యేకంగా కట్ ఆఫ్ ఏరియా ప్రాంతం అనుకుంటాం, ఆ బార్డర్ ఏరియాలో అక్కడే యాక్టివిటీస్, పోలీస్ యాక్టివిటీస్ కూడా విపరీతంగా పెరిగిపోయింది అంటున్నారు. క్యాంప్స్ కూడా వచ్చేసారు. అది క్యాంప్స్ అంటే అది కట్ ఆఫ్ ఏరియా ఒరిస్సా ఏరియాలో ఎక్కువ ఉంటుంది. అది అక్కడ ఒరిస్సాలో కూడా క్యాంప్స్ రావడము, మన వైపు నుంచి కూడా ఆపరేషన్స్ పెరగటము, ఇంటర్ స్టేట్ జాయింట్ బార్డర్ కోఆర్డినేషన్ ఆపరేషన్స్ అవ్వడము, కొత్త పోలీస్ క్యాంప్స్ రావడము. దెన్ అగైన్ సరెండర్ పాలసీ, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇచ్చిన సరెండర్ పాలసీ వలన వాళ్ళు కాన్ఫిడెన్స్ పెట్టుకొని ముందుకు వచ్చి ఇప్పుడు బయటకు రావడం, పార్టీ వదిలేసి బయటకు రావడం జరిగింది. ఈయన సరెండర్ వలన ఏఓబిఎస్ఎఫ్జి లెవెల్లో కూడా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ లెవెల్ ఈయన బయటకు రావడం అంటే అది మంచి అంటే కీలక ప్రభావం పడుతుంది వాళ్ళ మీద కూడా. పార్టీ లెవెల్లో, లీడర్షిప్ లెవెల్లో కూడా వాక్యూమ్ ఉంటుంది. ఈయన పెట్టిన ప్రశ్నలు కూడా పార్టీలు కూడా ఇప్పుడు ఆలోచన చేసుకోవాలి, వాళ్ళు కూడా చర్చించాలి ఈయన పెట్టిన ప్రశ్నలు కూడా. ఇట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ దట్ ఫార్మేషన్ మొరైల్ ఆఫ్ ద కార్డర్ అట్ ద లోకల్ ఏరియాలు కూడా అక్కడే. సో ఈ కారణం వలన ఆయన ముందుకు రావడం, మనం కూడా ఏపీ గవర్నమెంట్ వైపు నుంచి ఆయనకు పూర్తిగా పాలసీ ప్రకారంగా ఈ వాట్ ఎవర్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ మొత్తం ఏపీ గవర్నమెంట్ వైపు నుంచి వీ విల్ బి ఎక్స్టెండింగ్ టు హిమ్. ఇందాక చెప్పినలాగా మావోయిస్ట్ పరిస్థితి ఎట్లా అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ముఖ్యంగా యాక్టివిటీస్ చాలా వరకు డామినేషన్ హెస్ బీన్ మోర్ ఆఫ్ ద సెక్యూరిటీ ఫోర్సెస్. వాళ్ళ నంబర్స్ కూడా చాలా తగ్గిపోయినారు, వాళ్ళ యాక్టివిటీస్ కూడా చాలా వరకు తగ్గిపోయినారు. చెప్పాలంటే ఈ 2 సంవత్సరాల్లో ఇంతకుముందు ఉండేది అబౌట్ 160 to 180 అట్లా కార్డర్స్ ఉండేది. ఇప్పుడు 70 to 80 కార్డర్సే ఉండిపోయింది. అంటే ఆల్మోస్ట్ అబౌట్ 50% ఆఫ్ కార్డర్స్ కూడా ఈదర్ they were exchange of fires or they were arrested or they have surrendered. So 50% కార్డర్ తగ్గిపోయినారు. వాళ్ళ ఫార్మేషన్ చూస్తే ఇప్పుడు కూడా 8 ఏరియా కమిటీస్ ఉండేది ఇంతకుముందు గతంలో, ఇప్పుడు 4 ఏరియా కమిటీస్ ఉండిపోయింది. ఏరియా కమిటీస్ ఇంతకుముందు కలిమెల ఏరియా కమిటీ, నారాయణపట్నం, నందపూర్, కాఫీ దళం, గాలికొండ, పెదబాయిలు, గుమ్మ అండ్ బోయిపరిగూడ ఏరియా కమిటీస్ ఉండేది గతంలో. ఎర్లీ 2019 అట్లా ఈ నా 2 years తర్వాత 4 ఉండిపోయింది. అది గాలికొండ, పెదబాయిలు, గుమ్మ అండ్ బోయిపరిగూడ ఏరియా కమిటీ ఉండిపోయింది ఇప్పుడు. దెన్
వీళ్ళు కూడా ఈ కంపెనీస్ వాళ్ళ మిలిటరీ ఫార్మేషన్లో PLGA ఫార్మేషన్ అంటారు, పీపుల్స్ లిబరేషన్ గొరిల్లా ఆర్మీ. గతంలో 2 కంపెనీస్ ఉండేది వాళ్ళకు, కానీ ఇప్పుడు ఉండేది ఓన్లీ 1 ప్లటూన్. ఆ ప్లటూన్లో కూడా ఒక 10 మంది ఉన్నాయి. సో ఆ ర్యాంక్స్ కూడా తగ్గిపోయింది. ప్రస్తుతం 2 డివిజనల్ కమిటీసే and 4 area committees and 1 military platoon is active and operating in Andhra Orissa border special zonal committee. 2 central committee members మన అందరికీ తెలుసు, అఖిరాజ్ హరిగోపాల్ అలియాస్ RK అని అంటారు, రామకృష్ణ, గాజర్ రవి అలియాస్ ఉదయ్. దే ఆర్ ఆపరేటింగ్ ఇన్ AOBSSG. కానీ వాళ్ళ మూవ్మెంట్స్ ఎక్కువ కట్ ఆఫ్ ఏరియాలో ఇందు గతంలో కనపడింది, ఎక్కువ ఒడిశా వైపు, మళ్ళీ బార్డరింగ్ ఛత్తీస్గఢ్ వైపు వాళ్ళు యాక్టివిటీస్ అటువైపు మూవ్మెంట్ ఉంటున్నారు. ఇప్పుడు మావోయిస్ట్ చేసిన కార్యక్రమం వలన వాళ్ళే హింసపాదం, వైలెంట్ మీన్స్, వాళ్ళు కొట్టడము, హింసించడము, చంపడము, ఇన్ఫార్మర్స్ పేరుతో కూడా చాలా మందిని కూడా చంపినారు వీళ్ళు. సో ఆల్ దిస్ ఇస్ టర్నింగ్ టు బి కౌంటర్ ప్రొడక్టివ్ అన్నమాట. ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు, అది ఎందుకు చంపాలని, ఎందుకు కొట్టాలని. ఈ వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్, వితౌట్ గివింగ్ అ ఛాన్స్ అండ్ ఆపర్చునిటీ ఫర్ ఎక్స్ప్లెనేషన్, అది లేకుండా వాళ్ళు ఇలాంటి కార్యక్రమం వలన వాళ్ళు కూడా పార్టీ చాలా వరకు కూలిపోయింది. అది ఇప్పుడు పరిస్థితి ఎట్లా అంటే, లోకల్ రిక్రూట్మెంట్ అవటం లేదు, లోకల్ ఆదివాసులు యూతులు వాళ్ళు కూడా అవటం లేదు, అక్కడే అవటం లేదు. కాబట్టి వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి కాడర్స్ కూడా తీసుకురాస్తున్నారు. సో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా టెరెయిన్ టోపోగ్రఫీ గురించి పెద్ద అవగాహన లేదు. ఇంకా ముఖ్యంగా వాళ్ళకు ఆ భాషా సమస్యలు కూడా ఉన్నాయి. ఇటువైపు రావడము, మళ్ళీ లోకల్ వాళ్ళు కూడా, లోకల్ ఆదివాసీలు, మన ప్రాంత ఆదివాసీలు కూడా ఈ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కాడర్స్తో కూడా పెద్ద దే ఆర్ నాట్ ఏబుల్ టు రిలేట్ టు దెమ్. దెన్ ప్రస్తుతం చాలా వరకు అక్కడ వాతావరణం మారిపోయింది. ఇందాక మనం చెప్పినలాగా, అంటే ఎలాంటి వాతావరణం, ఒకవైపు మనం అనుకున్నాము ఈ పోలీస్ యాక్టివిటీస్, పోలీస్ ప్రోగ్రామ్స్ వలన, పోలీస్ ప్రోగ్రామ్స్ అంటే ఒకవైపు ఆపరేషన్స్, ఆ ఏరియా డామినేట్ చేయడము, ఆ ఏరియాలో రిపీటెడ్గా ఇంటెన్సిఫైడ్ ఆపరేషన్స్, ఇంటెన్సిఫైడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, దెన్ ఇంటెన్సిఫైడ్ ఇంటర్స్టేట్ కోఆర్డినేటెడ్ ఆపరేషన్స్. ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏరియాలో ఇప్పుడు ఒడిశా పోలీసు కూడా చాలా వరకు వాళ్ళు ప్రిపరేషన్, తర్వాత వాళ్ళు ఆపరేషన్ ప్లాన్స్, తర్వాత అక్కడ EOPs వరుసగా వాళ్ళు ఓపెన్ చేశారు ఈ మధ్యలో. సో దెన్ వీఆర్ వర్కింగ్ వెరీ క్లోజ్లీ. మన ఏరియాలో మనం డామినేట్ చేయడము, మన ఏరియా దాటి అవతల వైపు ఒడిశా వాళ్ళు కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నారు. మన ఏపీ పోలీస్తో కూడా మంచిగా కోఆర్డినేట్ చేసి జాయింట్ ఆపరేషన్స్ ఈ మధ్యలో చాలా జరిగినాయి. ఆ జాయింట్ ఆపరేషన్ వలన ఈ గ్యాప్స్ కూడా ప్లగ్ అయిపోయినారు. అందుకోసం వాళ్ళు ప్రెషర్ కూడా చాలా ఫీల్ అవుతున్నారు. 4 ఏరియా కమిటీస్ క్లోజ్ చేసి వాళ్ళు విత్డ్రా చేశారు. ఈ కార్డర్స్ని కూడా రక్షించడం కోసం కూడా ఈ కట్ ఆఫ్ ఏరియా నుంచి విత్డ్రా కూడా చేశారు వాళ్ళు. సో ఆ డామినేషన్ అన్నమాట, పోలీస్ ఆపరేషన్స్ వలన డామినేషన్, ఏరియా డామినేట్ చేయడం, అది ఒకటి. సెకండ్లీ ఈ పోలీస్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు పోలీస్ కూడా గతంలో ఈ మావోయిస్ట్ చెప్పినలాగా పోలీస్ అనే అరాచకులు చేస్తారు. పోలీస్ వాళ్ళు వచ్చి మిస్బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే పోలీస్ వాళ్ళు వచ్చి అనవసరంగా అన్యాయంగా ఏదో చేస్తున్నారని వాళ్ళు
చేసిన ప్రచారం అది పాత విషయం. ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ అంటే దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ వెరీ ఫ్రెండ్లీ. వాళ్ళు అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ చాలా పెట్టుకున్నారు. పోలీస్ వైపు నుంచి ప్రోగ్రామ్ ఇప్పుడు అందరూ తెలుసు, మీరు అందరూ స్ఫూర్తి, ప్రేరణ, చేయూత అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. స్ఫూర్తి అంటే ఆ ప్రోగ్రాం ద్వారా ప్రత్యేకంగా వైజాగ్ పోలీస్ వాళ్ళు 800 స్టూడెంట్స్నే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కూడా కోచింగ్ ఇచ్చారు. ప్రేరణ ప్రోగ్రాం కింద 3000 యూత్ గివెన్ ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ ట్రైనింగ్స్, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇప్పించారు. 724 యూత్ were given various skills like tailoring, machine operations అలాంటిది. అది కాక ఈ చేయూత ప్రోగ్రాం కింద 226 ఆదివాసీ యూత్ వాళ్ళు ఉద్యోగం కూడా ఇప్పించారు, సెక్యూరిటీ గార్డ్స్ లాగా వైజాగ్ మళ్ళీ వేరే ప్రాంతంలో. సో దాంతో ఏమవుతున్నారంటే దెన్ పోలీస్ అంబులెన్స్ సర్వీసెస్ కూడా, మెడికల్ హెల్త్, అది మారుమూల ప్రాంతం కూడా పోలీస్ వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడము, హెల్త్ ఇష్యూస్ గురించి తీసుకోవడము. అబౌట్ మోర్ దెన్ 1500-1600 పేషెంట్స్ని కూడా మెడికల్ ఎమర్జెన్సీస్ ఇవాక్యుయేషన్ కూడా చేశారు కంటిన్యూస్గా. సో దాంతో ఏమవుతున్నారంటే పోలీస్ అండ్ ఆదివాసీ ప్రజల మధ్యలో కూడా ఈ రిలేషన్షిప్ దట్ హాజ్ ఇంప్రూవ్డ్. సత్సంబంధాలు ఇట్ ఇస్ రియలీ ఇంప్రూవ్డ్. దట్ ఈస్ గతంలో ఉన్న అనుమానాలు, సస్పిషన్ ఆన్ ద పోలీస్, సో అలాంటిది మొత్తం దూరం అయిపోవడము. సో దానివలన చాలా వరకు వాతావరణం మారిపోవడం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఈ గవర్నమెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్, అది చాలా కీలకమైన ఒక ఆస్పెక్ట్ అన్నమాట. అక్కడ మొత్తం ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయడము. అది మన అందరూ కూడా ROFR గురించి తెలిసే కావచ్చు, రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్. అంటే ఈ ఆదివాసులకి ఎప్పుడో దశాబ్ది నుంచి, జనరేషన్స్ నుంచి, దశాబ్ది కాదు జనరేషన్స్ నుంచి వాళ్ళు దేవర్ కల్టివేటింగ్ దిస్ ల్యాండ్స్, బట్ వాళ్ళకు ఆ ల్యాండ్స్ మీద రైట్స్ లేదు. మన ఈ ప్రభుత్వం అలాంటి 1.53 lakh బెనిఫిషరీస్, ట్రైబల్స్, ఏ ఫారెస్ట్ ల్యాండ్ వాళ్ళకు రైట్స్ రికగ్నైజ్ చేయడము, అది చాలా వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ హెస్ ప్లేడ్. అండ్ ఆల్మోస్ట్ అబౌట్ 20,000 ఫ్యామిలీస్ వాళ్ళకు పట్టాస్ కూడా ఇచ్చారు. ఇది DKT పట్టా అదర్ దెన్ ద ఫారెస్ట్ ల్యాండ్. అది కూడా ఒక ట్రైబల్స్కి వాళ్ళది ఫారెస్ట్ మీద, ఫారెస్ట్ ల్యాండ్ మీద ఎప్పుడు జనరేషన్స్ నుంచి వాళ్ళు అది కల్టివేట్ చేసుకుని రావడము, అది కూడా వాళ్ళకు పట్టాలు ఇవ్వడము, రైట్స్ ఇవ్వడము. 1.53 lakh బెనిఫిషరీస్, ఇంకా 20,000 DKT పట్టాస్ ఇవ్వడము. చాలా వరకు వాళ్ళు it has created a sense of confidence on the government and the democratic systems మీద, ప్రజాస్వామ్యం మీద, ప్రభుత్వం మీద. So this was one significant step. అది కాక there are so many other developmental programs, financial assistance tribals కు ఇవ్వడము, different schemes, agriculture schemes, horticulture schemes, tribal welfare, rural development departments, including growing of commercial crops anukondi. So then 18.4 lakh tribals were also given
బెనిఫిట్ త్రూ ద వెల్ఫేర్ స్కీమ్స్. ఇప్పుడు రైతు భరోసా అనుకోండి, పెన్షన్ స్కీమ్స్, వాహన మిత్ర, అమ్మ ఒడి, విద్యా దీవెన. సో అలాంటి వరుసగా స్కీమ్స్ వలన చాలా వరకు అక్కడ ప్రభావం పడింది. ఇప్పుడు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ దాని కింద 77 ట్రైబల్ మండల్స్ ఐడెంటిఫై చేయడము, 8,320 అంగన్వాడీ సెంటర్స్ దాంట్లో కవర్ చేయడము, 3.8 lakh బెనిఫిషరీస్ ట్రైబల్స్ అక్కడ ఉండటము, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ 10 lakh to 1 crore అది అవైలబుల్ ఉండటం. ఒకవేళ ఏమన్నా ఇండస్ట్రియల్ ఆర్ ఇఫ్ దే వాంట్ టు డూ ఎనీ ఇన్వెస్ట్మెంట్, ఇఫ్ దే లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ వైఎస్ఆర్ చేయూత కింద 75,000 rupees to ST women between 45 to 60 to SC corporation, 100% fee reimbursement to all poor ST students. మళ్ళీ బోర్వెల్స్ డ్రింకింగ్ అవడము, వైఎస్ఆర్ పెళ్లి కనుక అది ప్రతి ఒక్క ఎస్టీ బ్రైడ్ 1 lakh rupees రావడము, ఫ్రీ పవర్ 200 units వరకు ఇవ్వడము, అమ్మ ఒడి కింద 15,000 rupees ఫర్ ఎవ్రీ మదర్ పిల్లల్ని స్కూల్ పంపించేప్పుడు, జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం అది ఇండస్ట్రియల్ పాలసీ ఇందాక మాట్లాడినలాగా, వైఎస్ఆర్ విద్యోన్నతి 10,000 per month for 9 months సివిల్ సర్వీసెస్ కోచింగ్ కోసం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, వేరియస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఈ కాఫీ ప్రాజెక్ట్స్, కాంప్రిహెన్సివ్ కాఫీ ప్రాజెక్ట్స్. ఇంకా ఒక ముఖ్యమైన కీలకమైన విషయము విలేజ్ సెక్రటరియట్, విలేజ్ సెక్రటరియట్ సిస్టమ్, పంచాయత్ సెక్రటరియట్ సిస్టమ్ అండ్ విలేజ్ వాలంటీర్ సిస్టమ్. సో దీంతో ఏమవుతుందంటే అక్కడ మొత్తం ఆ వాతావరణం మారిపోయింది. గ్రౌండ్ పరిస్థితి ఎట్లా అంటే, ఇంతకుముందు మావోయిస్ట్ ప్రచారం ప్రకారంగా స్టేట్ ఈ ప్రజాస్వామ్యము, ఈ ఉండే ప్రజాస్వామ్యము నిజమైన ప్రజాస్వామ్యం కాదు అని దుష్ప్రచారం చేయడము, ఈ సామాన్య ప్రజల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారని, మళ్ళీ పోలీస్ కూడా ఎక్స్ప్లాయిటేషన్ చేయడము, అరాచకులు చేయడం అని అలాంటి దుష్ప్రచారం గతంలో చేసినది అన్ని ఒక ట్రైబల్కి అది కనబడలేదు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో. సో దానివల్ల ఏమైపోతున్నారంటే Maoists today have become redundant. They have lost their relevance in amongst the tribal population in the agency areas of Andhra Orissa border. So దాంతో ఏమైపోతున్నారు, వాళ్ళు మొరేల్ కూడా డౌన్ ఉన్నాయి. ఈ విప్లవం అని అనుకుంటున్నాడు, ఏం విప్లవం తీసుకురావడం, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మాటలు కూడా సామాన్య ఆదివాసీ ప్రజలు కూడా ఇప్పుడు వినటం లేదు. బికాజ్ దే హ్యావ్ బికమ్ రిడండెంట్, ఇర్రెలవెంట్. సో దేర్ఫోర్ మాస్ బేస్, మాస్ సపోర్ట్, పబ్లిక్ సపోర్ట్ అని అది పోయింది ఇప్పుడు పరిస్థితి. ఇంకా రాబోయే రోజులు కూడా ఇలాంటి డెవలప్మెంట్ గవర్నమెంట్ టేకప్ చేసిన ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, రోడ్స్ అనుకోండి, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, రోడ్స్, ఎడ్యుకేషన్, హెల్త్, కమ్యూనికేషన్స్, దాంతో మోర్ అండ్ మోర్ ఎక్స్పోజర్ అవుతున్నారు. దర్ ఎకనామిక్ యాక్టివిటీస్, మీనింగ్ఫుల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, మీనింగ్ఫుల్ ఎంగేజ్మెంట్ ఫర్ ఎ ట్రైబల్. ఇప్పుడు హార్టికల్చర్ అనుకోండి, అగ్రికల్చర్ అనుకోండి, local industry అనుకోండి, which is locally relevant for a tribal. Alanti very meaningful schemes and programs have been undertaken by the government, whereby the common Adivasi population are feeling that these Maoists are only causing disturbance, causing disruption, bringing in violence in their area. So వద్దు, మనకు వీలు వద్దు అని అలాంటిది ఆలోచనలు ఉన్నారు. సో we
టేక్ దిస్ ఆపర్చునిటీ, ఈ అవకాశం తీసుకుని మనం కూడా అపీల్ చేస్తున్నాము. ఇంకా అక్కడ ఉండే మిగతా కాడర్స్ కూడా వాళ్ళు చక్కగా నిర్భయంగా ముందుకు రావచ్చు. ఇప్పుడు వాళ్ళు చూశారు, మన జలంధర్ రెడ్డి ఆయన స్పెషల్ జోనల్ కమిటీ మెంబరు ముందుగా రావడము, జనజన స్రవంతిలో కలిసిపోవడము, ఈ పార్టీలో ఇంకా భవిష్యత్ లేదు అని చెప్పడము, అది కూడా వాళ్ళు గుర్తించుకోవాలి. వాళ్ళు ముందుకు వస్తే మనం అన్ని రకంగా ఈ గవర్నమెంట్ పాలసీ ప్రోగ్రామ్ ప్రకారంగా we will support them for them to rehabilitate and reintegrate into the mainstream society. So thank you, friends. Given questions unte, we'll take you. Weapons recovered from No, this he has not come with the weapons. Actually, we don't insist that anybody should come with weapons. If they come with weapons, nothing like it. But if they come with weapon, then it is taken otherwise by the Maoist party. So, ఇది మీద కేసెస్ ఉన్నాయని మనం డీటెయిల్స్ ఇస్తాం మీకు, అదే ఇచ్చేస్తాం. అది మనం విల్ టేక్ ఎ డిసిషన్ ఆన్ దాట్. అది ఆయన బట్టి, ఆయన బిహేవియర్ కండక్ట్ బట్టి ఉంటుంది. ఇప్పటి వరకు చూసేటప్పుడు ఆయన కూడా చాలా రీజనబుల్గా ఉన్నారు, సీనియర్ కాడరు, ఇంటలెక్చువల్గా ఉన్నాయి, ఆలోచనస్ కూడా చాలా ఉన్నాయి ఆయనకి. సో మనం కూడా ఆయనతో మాట్లాడుతున్నాం. సో ఇట్ విల్ బి డిపెండింగ్ అపాన్ హిస్ బిహేవియర్ ఇన్ కండక్ట్. అట్లా ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ ఎట్లా అంటే, అలాంటి ఇన్కన్వీనియన్స్ మనం అందుకూడదు. We should not cause inconvenience for those who come and join the mainstream. సో ఈయన కూడా మనం ఆ విధంగా ఇన్కన్వీనియన్స్ కాకుండా మనం చూసుకుంటాం. Sorry? His family is there in Nalgonda. No, see, like when he went to the party, he was not married. Okay. Yeah. Okay. Okay. Sir, He was a young student. He joined us in the RSU cadres at that time. he was the secretary of that Sukuma and all that, no? Border areas. Border Did he area, yes. had any idea about, means information about this recent Terram forest encounter, sir? Recent? Encounter in Sukuma. Chhattisgarh. Chhattisgarh. No, that he's from this side, our area. That is Koraput, Malkangiri, then our Vizag rural, Visakhapatnam, that areas, and cutoff areas. Untundi, we are talking to him. మనం కూడా ఆయనతో మాట్లాడుతున్నాం. He was also the accused in Balimela also, no, sir? Sorry? Balimela incident. He was there in Balimala incident. Yes. Yeah. Wow. He is accused of one, or what is he? He is also among them. There was a huge group. Yes. There were many teams. Yes. Like other day, what happened in Chhattisgarh, Yes. when they attack the police, it will be in many teams, Okay. large formations, Okay. and they will have their own plans and drill. So he was also part of that Balimala incident. Sorry. ఉన్నాయి, అదే చెప్పారు కదా, ఐడియాలజికల్ విభేదాలు కూడా ఉన్నాయి. ఐడియాలజీ ప్రకారంగా వాళ్ళు కార్యక్రమం ఏదో ప్లాన్ చేశారు, ఆ కార్యక్రమం కూడా సరిగా అవటం లేదు. సమస్యలు కూడా చాలా అవుతున్నారు కింద. వాళ్ళు ఆలోచన ప్రకారంగా, వాళ్ళు పార్టీ ఈ డాక్యుమెంట్స్ ప్రకారంగా చూసేటప్పుడు కింద ఫీల్డ్లో వేరే సమస్యలు కనబడుతున్నాయి. మళ్ళీ ఆ డాక్యుమెంట్ ప్రకారంగా పార్టీ ఐడియాలజీ, పార్టీ లైన్ ప్రకారంగా వెళ్తేప్పుడు ఆ సమస్య పరిష్కారం అవటం లేదు. మళ్ళీ కొత్త సమస్యలు వచ్చేస్తున్నారు. ఆ చేంజెస్, మార్పులు చాలా అవుతున్నారు అక్కడే. ఆ మార్పులు ఎందుకు అవుతున్నారంటే అది మేము ఇందాక డిస్కస్ చేసినాము. ఒకవైపు పోలీస్ యాక్షన్స్, ఇంకొక వైపు పోలీస్ క్యాంప్స్, పోలీస్ ప్రోగ్రామ్స్,
తర్వాత ప్రభుత్వ స్కీమ్స్, మొత్తం అక్కడే వాతావరణం చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అంటే చాలా తొందరగా చేంజ్ అవుతుంది. అందుకోసం పార్టీ లైన్ ఏదో అడాప్ట్ చేశారు, ప్రత్యేకంగా ఏరియా గురించి, లేకపోతే వాళ్ళ పార్టీ యాక్టివిటీ గురించి, పార్టీ ప్రోగ్రామ్ గురించి, అది అవుట్డేటెడ్ అయిపోతున్నారు. అర్థమైంది కదా? సో విభేదాలు చాలా ఉన్నాయి, దాంట్లో సమాధానం కూడా రావటం లేదు పార్టీ వారి నుంచి. ఏమండి? అవును, మనం కూడా అది చాలా మంది కనపడుతుంది, అదే చెప్తున్నారు కదా, చాలా మంది పార్టీ వదిలేసి అక్కడే ఉండిపోతున్నారు. ఇప్పుడు కార్డర్స్ లో ఆంధ్ర వైపు ఆదివాసీలు ఉన్నాయి, ఒరిస్సా ఆదివాసీలు ఉన్నాయి. చాలా మంది వాళ్ళు మనకు పార్టీకి చెప్పకుండా కూడా వెళ్ళిపోతున్నారు. సో అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు కూడా రావడం కూడా సిద్ధంగా ఉన్నాయి. సో వాళ్ళు కూడా చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. సో ఇంకా రాబోయే రోజుల్లో చాలా మంది వస్తారని మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అంటే ఇమీడియట్ గా వాళ్ళ మీద క్యాష్ రివార్డ్స్ ఏమైనా ఉంటే ఆ క్యాష్ రివార్డ్స్ వాళ్ళకు ఇవ్వడం. సో దట్ విల్ హెల్ప్ దెమ్ ఫర్ ఇమీడియట్ ఇంటిగ్రేషన్, రీహాబిలిటేషన్ అనమాట. సో ఈయన మీద 20 lakhs క్యాష్ రివార్డ్ ఉన్నాయి, అది ఈయనకి ఇవ్వడం. ఇప్పుడు ఇస్తే ఎట్లా అంటే ఈయన ఇంకా హీ విల్ టు మీట్ హిస్ అదర్ రిక్వైర్మెంట్స్. బయట వచ్చారు, ఆధారం ఏమి లేదు, బతుకోవాలి, ఖర్చులు ఉంటుంది. సో అలాంటి కోసం ఇది వాడతారు. దెన్ వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంకా ఏదో రీహాబిలిటేషన్ ప్యాకేజ్, ప్రతి ఒక్కరికి సెపరేట్ ప్యాకేజ్ మనం పెట్టుకోవాలి. ఈయన కోసం ఏం చేయాలని మనం ఇప్పుడు ఆలోచిస్తాం. కరెక్టే కానీ అదే దర్ ఆర్ ప్యాకేజెస్ ఆర్ దేర్ అండ్ వీ విల్ ఫాలో ఇట్ అప్. అది మీరు కూడా మై అపీల్ టు మీడియా ఆల్సో, మీరు కూడా ప్రచారం చేయాలి. అది ప్రచారం ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లో ఇప్పుడు చూడండి, మావోయిస్ట్ పార్టీ, మావోయిస్ట్ యాక్టివిటీస్ ఇప్పుడు మిగిలి ఉండిపోయింది ఎక్కడే? ఈ ఏజెన్సీ ఏరియాలో. అర్బన్ మైదానం ప్రాంతంలో కూడా ఎప్పుడో వెళ్ళిపోయినారు, ప్రజలకు తెలిసిపోయింది. ఆ ఐడియాలజీ ఈజ్ నాట్ రెలెవెంట్ ఇన్ సిటీస్, ఇన్ అర్బన్ ఏరియాస్ ఇస్ నాట్ రెలెవెంట్. ప్లెయిన్స్ ఏరియాలో కూడా రెలెవెంట్ లేదు, మైదానం ప్రాంతం కూడా రెలెవెంట్ లేదు. ఇప్పుడు వాళ్ళ యాక్టివిటీస్ ఎక్కడే? మన అక్రాస్ ద కంట్రీ మీరు చూస్తే కూడా వీళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళు ఓన్లీ ఈ ఫారెస్టెడ్ ఏజెన్సీ ఏరియాస్లో ఉన్నాయి. ఇంటీరియర్ ఏరియాస్లో ఎవరు ఉంటారు? అక్కడే పాపులేషన్ కూడా చాలా తక్కువ ఉంటారు. ఎవరు ఉంటారు? ఆదివాసీలు ఉంటారు. ఈ ఆదివాసీలు అంటే పాపం వాళ్ళకు పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు వీళ్ళ ఐడియాలజీ ఏమిటి అని, వీళ్ళ ఆలోచనలు ఏమిటి అంటే నూతన ప్రజాస్వామ్యం అని అనుకుంటారు, విప్లవం తీసుకురావాలని అని. దేనికోసం? ఈ ఆదివాసీలు కూడా అర్థం కూడా అవరు. ఇప్పుడు ఆదివాసీలది వాట్ ఈస్ దర్ వరల్డ్? వాళ్ళ ప్రపంచం ఏమిటి? వాళ్ళ ఫ్యామిలీ, విలేజ్, ఫారెస్ట్, అంతే. వాళ్ళకు ఏదో విప్లవకారులు అని ఇది చెప్పిన మాటలు కూడా వాళ్ళకి అర్థం అవరు. సో వాళ్ళ కోసం డైలీ రెలెవెన్స్ ఎవరు ఆదివాసీలు గురించి పట్టించుకుంటున్నారు, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళ గురించి ఎడ్యుకేషన్ అనుకోండి, హెల్త్ అనుకోండి, అదర్ డెవలప్మెంట్ అనుకోండి, లైవ్లీహుడ్ అనుకోండి, అగ్రికల్చర్ అనుకోండి, హార్టికల్చర్ అనుకోండి, ఎనీ అదర్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ విచ్ ఇస్ రెలెవెంట్ టు ద ట్రైబల్స్, అటువైపు వాళ్ళు చూస్తున్నారు. దాట్ ఈస్ మోర్ మీనింగ్ఫుల్ ఫర్ దెమ్. సో ఇప్పుడు మావోయిస్ట్ యాక్టివిటీస్ కూడా చూస్తే ఇప్పుడు అక్రాస్ ద కంట్రీ ఇట్ ఈస్ ఓన్లీ కన్ఫైన్ టు ద ఫారెస్టెడ్ ఏజెన్సీ ఏరియాస్. మళ్ళీ మేధావులు కొందరు ఉంటారు ఈ మధ్యలో, మనం అంటారు కదా, ఏమంటారు? అర్బన్ నక్సలైట్స్.
ఈ మేధావులు అది కాలం చూసుకొని ఏదో ఒక ఐడియాలజీ, ఒక ఫిలాసఫీ, ఐడియాలజీ వదిలేస్తారు అది. సో ఆ ఐడియాలజీ, ఫిలాసఫీ మే నాట్ బి ప్రాక్టికల్. మీరు మావోయిస్ట్ గురించి అంటున్నారు, చైనాలోనే మావోయిజం గురించి మొత్తం మార్పులు పూర్తిగా అయింది. కానీ మన ఇండియన్ మావోయిస్టు చైనాని కూడా తప్పడుతున్నారు. వాళ్ళు మావోయిస్ట్ కాదు, మనమే అసలు మావోయిస్ట్ అంటున్నారు మన వాళ్ళు. సో ఆదివాసికి ఆ మావోయిజం అంటే ఏమిటి, ఆయనకి ఏం రెలవెన్స్? సో ఆల్రెడీ ప్లేన్స్ ఏరియాస్, అర్బన్ ఏరియాలో కూడా ఈ రెలవెన్స్ పోయింది. కానీ మేధావులు ఉంటారు, కొందరు రాస్తారు, కథలు రాస్తారు, పోయం పాటలు పాడతారు. అది ఏమంటారు, ఇట్స్ మోర్ ఆఫ్ ఇమాజినేషన్, రొమాంటిసిజం ఎక్కువ ఉంది దీంట్లో. అది వాస్తవం కాదు, ప్రాక్టికల్ కాదు. అందుకోసం రెలవెన్స్ పోతున్నారు. దే ఆర్ లూజింగ్ రెలవెన్స్, దే ఆర్ బికమింగ్ రిడండెంట్, దే ఆర్ లూజింగ్ మాస్ బేస్, మాస్ సపోర్ట్. సో అది పరిస్థితి అవుతుంది. అది మనం ఈ లాస్ట్ 2 years లో there were a lot of exchange of fires, arrests, surrenders. ఇప్పుడు 8 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ కూడా అయింది. ఒక 8 కార్డర్స్, ఒక DCM, ఒక ACM, 6 పార్టీ మెంబర్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో న్యూట్రలైజ్ అయిపోయినారు. 6 ఇంపార్టెంట్ కార్డర్స్ అరెస్ట్లో, దాంట్లో ఒక SSGM మెంబర్ కూడా ఉన్నాయి. దాంట్లో సబ్ జోనల్ కమిటీ మెంబర్ బెల్లం నారాయణ స్వామి అలియాస్ దామోదర్ అని, ఆయన కూడా ఒక ఇంపార్టెంట్ కార్డర్ అనమాట, అరెస్ట్ అయినారు. అది ఒక DCM గంగి మాది అలియాస్ పూల్బట్టి, వైఫ్ ఆఫ్ దామోదర్, 2 ఏరియా కమిటీ మెంబరు, 2 పార్టీ మెంబర్స్. అండ్ 32 కార్డర్స్ హ్యావ్ సరెండర్డ్. దాంట్లో మన SSGM సబ్ జోనల్ కమిటీ జలంధర్ రెడ్డి, 2 DCM బోయా అంజయ్య అలియాస్ నవీన్, LN రెడ్డి అలియాస్ నరసింహులు, 7 ఏరియా కమిటీ మెంబర్స్ అండ్ 22 పార్టీ మెంబర్స్. చాలా మంది బయటకు వచ్చారు. ఇందాక చెప్పినలాగా చాలా మంది బయటకు వచ్చి రావటం లేదు మన దగ్గర, అని ఉండిపోతున్నారు. కొంతమంది ఒరిస్సా ఆర్డర్స్ ఉంటారు, ఆ ఒరిస్సాలో కూడా వాళ్ళు అట్లానే ఉండిపోతున్నారు. అది ఈ మధ్యలో ఎక్కువ కనబడుతుంది. అది దిస్ 1.5 years లో ఎక్కువ రిక్రూట్మెంట్ ఎక్కువ అవట్లేదని మన సమాచారము, మన అండర్స్టాండింగ్ ఇప్పుడు చెప్పడము, ఇప్పుడు లొంగిపోయిన కార్డర్స్ కూడా అదే చెప్తున్నారు. అది మామూలుగా అది వాళ్ళ అవకాశవాదులు కదా, అంటే ఉంటారు మామూలుగా. వాళ్ళు కొందరిని టార్గెట్ చేస్తారు, పొలిటీషియన్స్, పోలీస్ ఆఫీసర్స్. సో టార్గెట్ అంటే ఏమిటి, కొద్దిగా వాళ్ళు కూడా ఫియర్, ఒక భయం అని క్రియేట్ చేయడము. వాళ్ళ అవకాశవాదులు, ఏదో అవకాశం ఉంటే ఏదో చేస్తారు, అలాంటిది. Though the cadre was dwindling here in AP, in the AP area, it was very active in Chhattisgarh and this Orissa, no sir. How we are dealing with our counter? Orissa is doing well. They are really improving their skills and capacities, and then they are doing joint operations with Andhra Police, and the joint operation and the cooperation between Andhra Orissa Police is also one of the features which has led to dominance of security forces in those areas. And the Naxals, the Maoists are on the back foot. Not only back foot, but cadres have dwindled and they have retreated from this, cut-off area and some core areas also. So they have taken a back step, they have gone back more.
So they lost the areas. They closed down their formations. 8 area committees in the last 2 years, 4 area committees. They have withdrawn. Numbers have gone down. People are surrendering, losing the mass base. Public support ledu. No new recruits coming in. So వాళ్ళ పరిస్థితి బాగలేదు. So they're trying to bring cadres from Chhattisgarh. But that is not helping because these fellows don't know the Bhasha, they don't have the language. They're not able to relate to the common man, locals. ఇంతకుముందు ఎట్లా లోకల్స్ ఉన్నారు, లోకల్ పిల్లలు ఉన్నారు, లోకల్ ఆదివాసీలు ఉన్నారు. ఇప్పుడు అది కూడా లేదు, భాష కూడా తెలియదు. సో దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్, పర్టికులర్లీ ఇన్ ఆంధ్ర ఏరియా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Jalendhar Reddy, according to Jalendhar Reddy. మీరు మాట్లాడతారా? ఓకే, యూ కెన్ గైడ్. నా సంబంధించి పూర్తి వివరాలు ఆఫీసర్స్ తెలియజేశారు. నేను 20 సంవత్సరాల వయసు లోపల పార్టీలోకి భర్తీ అయ్యాను నేను. అవును, మొత్తం పనిచేసింది 21 సంవత్సరాలు పార్టీలో పనిచేశాను నేను. మెజార్టీగా నేను పనిచేసినటువంటి అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం లోపల పనిచేశాను నేను. ఇప్పుడు ప్రధానంగా నేను రావడం సంబంధించినటువంటి విషయం లోపలైతే అక్కడ మూమెంట్ ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గ విధంగా అక్కడ ప్రస్తుతానికి అక్కడ మూమెంటు ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది, ముఖ్యంగా రిప్రెషన్ సంబంధించినటువంటి సమస్య. పార్టీ తీసుకుంటున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటున్నాయో దాని తగ్గ విధంగా నిర్ణయాలు తీసుకునే కన్నా ముందు అడ్వాన్స్గా అక్కడ కొన్ని నిర్ణయాలు సంబంధించినటువంటి వచ్చి ఉంటున్నవి. అక్కడ డివిజన్ కమిటీ సంబంధించినటువంటి బాధ్యుడుగా నేను దాన్ని నిర్వహించలేకపోవడం అనేటువంటిది నాకు సంబంధించిన సమస్య. అది నాకు సాధ్యం కాలేదు. తర్వాత నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ సంబంధించినటువంటివి, తర్వాత కుటుంబంతో కలిసి ఉండాలనేటువంటి కారణాలు ప్రధానంగా నా లోపల పనిచేశాయి. ఇవి మెయిన్గా దీనికి సంబంధించినటువంటివి. జలంధర్, మీరు పార్టీలో వేటిని విభేదించారు? ముఖ్యంగా మీరు ఏ విషయాల్లో విభేదించారు మీరు పార్టీని విభేదించడం సైద్ధాంతికంగా విషయాలకు సంబంధించిన దానికంటే నాకంత లోతు సంబంధించినటువంటిది కూడా నాకు సమస్య ఉందండి, నాకు పరిమితి సంబంధించినటువంటిది. ఎందుకనుకున్నప్పుడు పార్టీ నాకు సంబంధించిన విషయంలో చాలా ఆలోచనలతో ఉన్నది, అందుకని నాకు ఎడ్జెడ్సీలో కూడా తీసుకుంది. అట్లాగా పార్టీ నాకు అప్పచెప్పిన బాధ్యతలు నిర్వహించడం లోపల నాకు శక్తికి మించిన సంబంధించిన సమస్యలు కూడా నాకు ఉన్నవి. ప్రోగ్రామ్స్ అంటే ముఖ్యంగా పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కిందికి ఇంప్లిమెంటేషన్ చేయడం లోపల మాకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. అంటే పార్టీ తీసుకున్న నిర్ణయాలు కిందికి ఇంప్లిమెంటేషన్ చేయడం లోపలికి వెళ్ళేసరికి అక్కడ భిన్నమైన పరిస్థితి ఉండడం అనేటువంటిది కొంత సమస్యగా ఉంది. దాన్ని అందిపుచ్చుకునే దగ్గర కూడా క్యాడర్ సంబంధించిన సమస్య కూడా ఉంది. ఇవి ప్రధానమైనటువంటి విషయాలు. థ్యాంక్ యూ. నేను చెప్పలేనండి, ఎందుకంటే అది పార్టీ. ఓకే, don't ask him too much because he cannot be outrightly talking. మీలాగా ఇంకెవరైనా బయటికి రావాలి అనుకుంటున్నారా? మీలాగా ఇంకెవరైనా మీరు అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇంకెవరైనా బయటికి రావాలనే ఉద్దేశంతో ఉన్నారు పార్టీలో? అది ఎవరు చెప్పలేరండి, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగతం సంబంధించినటువంటి విషయాలు అవి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఐ హోప్ యూ అండర్స్టూడ్. నేను చెప్పినది మేము చెప్పినది కదా, that is what it is. Like he will not tell directly with regards to what, which is against the party, but the interpretation we have already given to you all. Repression ఎక్కువ ఉన్నాయంటే ఏమిటి? పోలీస్ డామినేషన్ చేస్తున్నారు, అందుకోసం వాళ్ళు అనుకుంటున్నారు రిప్రెషన్ ఎక్కువ ఉన్నాయి. కొత్త సమస్యలు వస్తున్నారంటే ఏమిటి? పార్టీ తీసుకున్న నిర్ణయాలు మళ్ళీ ఇక్కడ అమలు చేసినప్పుడు సమస్యలు రావడం, కొత్త సమస్యలు రావడం అంటే ఏమిటి? ద పార్టీ ఈజ్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ఇష్యూస్ అండ్ రిజాల్వ్ ఇష్యూస్. ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వచ్చేస్తున్నారు, వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చేస్తున్నారు, ప్రజల్లో కూడా కొత్త కొత్త ఆలోచనలు వచ్చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. పార్టీస్ బికమ్ రిడెండెంట్.
Okay, friends, I'm Sir. just helping you to understand, Sir. giving you perspective. Sir, you said that about 32 cadres were surrendered in the last 2 years, no? Yes. You just ask Jalandhar how the police programs, outreach programs are going into the Adivasis and how it were affecting them. See, many things we don't tell because Yes. we can't No, tell. they will be moving in the tribal. Yeah, we are speaking to him. Okay. We speak to him, we don't want to tell because we don't want our, No, this Cheyuta, Trade this secrets. Spurti and other programs. it is coming out very well. That's the reason this is surrender. Yes. That's the reason we are dominating. That's the reason why they have, their cadres have dwindled. Yes. They have closed down their formations. Less than half అయిపోయింది. They have called for a withdrawal. So it is all a multiple. One hand police repression అంటారు. ఇంకా డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ద గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, పాలసీస్, స్కీమ్స్. సో దానివలన ఏమైందంటే మొత్తం వాతావరణం చేంజ్ అయిపోతున్నారు. ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోయి వీళ్ళు రిడండెంట్ అయిపోతున్నారు, ఇర్రెలవెంట్ అయిపోతున్నారు. ఒక ఆదివాసికి ఈ మావోయిస్ట్తోనే సంబంధం లేదు, వాళ్ళు ఇటు ఎదురు చూస్తున్నారు, వచ్చి మనకు ఇబ్బంది పెట్టదు అని అలాంటివి చెప్తున్నారు వీళ్ళకి. ఓకే, వీళ్ళు అంటారు రెప్రెషన్ పెరిగింది, సమస్యలు వచ్చింది, పరిష్కారం చేయకపోతున్నారు, పార్టీ లైన్ ఒకటి తీసుకుంటున్నారు, నిర్ణయం ఒకటి తీసుకుంటున్నారు, వచ్చినప్పుడు అమలు చేయడం కోసం ప్రాక్టికల్గా అవటం లేదు, పార్టీ అది సమాధానం చెప్పటం లేదు. ఈయన ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు సమాధానం చెప్పటం లేదు. పార్టీలో ఇది లేదు, హ్యాస్ నో సొల్యూషన్ బికాస్ పార్టీ హెస్ బికమ్ రిడండెంట్. అది అర్థం చేసుకోవాలి. ఈ మేధావులు మళ్ళీ ఏం చెప్తారో తెలియదు, మళ్ళీ ఇంకా అది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.